హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏంజల్ పిల్ల ఆద్య. ఈరోజు వీడియోలో ఎగ్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1/2 kg బాస్మతి రైస్ వేసుకోవాలి. నీళ్లు పోసి 2 times కడుక్కొని మళ్ళీ దాంట్లో నీళ్ళు పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న గుడ్లను తీసుకొని కాట్లు పెట్టుకోవాలి. ఇలా అన్ని గుడ్లకి కాట్లు పెట్టుకోవాలి. ఆ గుడ్లలోకి ఇప్పుడు చిటికెడు పసుపు, కారం, కాస్త ఉప్పు వేసి ఎగ్స్కి బాగా పట్టించాలి. ఇలా ఎగ్స్కి పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ని ఉడకబెట్టుకోవడం కోసం ఒక వెడల్పు పాత్ర తీసుకోవాలి. దాంట్లో 2 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ వేసి 1 నిమిషం సేపు ఫ్రై చేసుకోవాలి. హాఫ్ కేజీ బాస్మతి రైస్కి 2 liters వాటర్ వేసుకోవాలి. దాంట్లోనే టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టేసి నీళ్ళు మరిగేంత వరకు మరగనివ్వాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి అన్నం ఉడికించుకోవాలి. అన్నం ఉడికిపోయిన తర్వాత నీళ్లు తీసేసి అన్నంని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక కడాయి పెట్టి దాంట్లో దాంట్లో 2 tablespoon ఆఫ్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కారం పట్టించి పెట్టుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి.
1 నిమిషం సేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ని వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వాటి అన్నిటిని బాగా ఫ్రై చేయాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరో నిమిషం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ కూడా వేసుకోవాలి. దాంట్లోనే చిటికెడు పసుపు, టేస్ట్కు తగ్గ ఉప్పు, కారం వేసుకొని దాంతోపాటు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం సేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు టూ టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు కనిపించకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కారం పట్టించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కొద్దిగా కసూరి మెంతి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి.
ఇప్పుడు ఫ్రై అయిన ఎగ్స్ని కొద్దిగా గ్రేవీని తీసి పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ని మొత్తం తీసేయాలి, కొద్దిగా గ్రేవీ సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి, కొద్దిగానే వేసుకోవాలి. ఇలా ఒక లేయర్ లాగా వేసుకున్నాక మనం ముందుగా గ్రేవీ తీసి పెట్టుకున్న ఎగ్స్ని గ్రేవీని కూడా వేసుకోవాలి. ఇలా ఎగ్స్ని అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన అన్నం మొత్తం వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా అనాలి. ఇప్పుడు దీంట్లోకి బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. దాంతోపాటు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు కలర్ కోసం వేడి వేడి ఆయిల్లో కాస్త పసుపు వేసుకొని అది మొత్తం అన్నంపై వేసుకోవాలి. దీనివల్ల కలర్ బాగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం సేపు అన్నంని ఉడికించాలి. ప్లేట్ పైన ఏదైనా బరువు ఉన్న వస్తువు పెట్టుకోవాలి. ఒక నిమిషం తర్వాత అన్నం చూడండి, రెడీ అయిపోయింది. ఇలా కలర్తో అన్నం బిర్యానీ రెడీ అయిపోయింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్.